మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరేగూడెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగికృష్ణ మరోసారి అండగానిచ్చారు. పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక చేతులందించి మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ కూతురు మానస వివాహం సందర్భంగా వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగికృష్ణ చేతుల మీదుగా పుస్తెలు మట్టెలు అందజేశారు. పెళ్లి ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తోడుగా నిలిచిన రంగికృష్ణను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగికృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకు మండల వ్యాప్తంగా 15 నుంచి 20 మంది నిరుపేద ఆడపడుచుల వివాహాలకు పుస్తెలు మట్టెలు పంపిణీ చేస్తాం. రానున్న రోజుల్లోనూ నా వంతు కృషిగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు సహాయం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల్వంచ శేఖర్, బీఆర్ఎస్ కార్యకర్తలు హనుమంతరెడ్డి, మైపాల్ రెడ్డి, రాతిరెడ్డి, సత్తిరెడ్డి, ఆంజనేయులు, ఏసయ్య, రాజు, రమేష్, శ్రీకాంత్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెల్దుర్తి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పరిస్థితులు బాగాలేని మహిళలందరికీ ఎవరికైనా పరిస్థితులు బాగాలేని వాళ్ళకి పుస్తెమట్టల పంపిణీ కార్యక్రమం చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎవరైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు సంప్రదిస్తే పుస్తెమట్టల కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో ఈరోజు ఆరేగూడెం గ్రామంలో పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆరేగూడెం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి మన వెల్దుర్తి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రంగికృష్ణ గారి చేతుల మీదుగా పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు ఆ కుటుంబం తరపున ఈయన కృష్ణ గారికి మేము ఆరేగూడెం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ భగవంతుడు కూడా ఈ కృష్ణ కూడా మరో ముందు కార్యక్రమాలకు ఏదైనా సరే భగవంతుడు సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో ఇంకా మండల వ్యాప్తంగా కొనసాగించాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.